ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 4000 రూపాయల పింఛను అందజేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పింఛన్ను తొలగించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లో పునఃపరిశీలించి అర్హులందరికీ మరలా పింఛన్లు నమోదు చేస్తామని భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్, ప్రకాష్ నగర్ 61వ డివిజన్, శాంతినగర్, భాస్కర్ రావు కొట్టు సెంటర్లలో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పలువురికి పింఛన్లు స్వయంగా అందజేసి పింఛనదారుల యోగక్షేమాలను బోండా ఉమా అడిగి తెలుసుకున్నారు. పింఛన్లను ప్రతి నెల సకాలంలో అందిస్తున్నారా లేదా అన్న పింఛను పంపిణీ చేసే అధికారులను, సిబ్బందిని, పింఛనీదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పింఛనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అర్హులైన వారికి సైతం పింఛన్లు వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్లు ఆపివేసిన వారందరికీ పరిశీలన చేసి తిరిగి పింఛన్లు అందించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని ఎన్నికల ముందు చెప్పినట్లుగా 4000 రూపాయల పింఛను అందజేస్తున్నామని బోండా ఉమా వివరించారు. టీడీపీ హామీని నిలబెట్టుకోదని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తారని, ఇప్పుడు అటువంటి నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బోండా ఉమా ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు నేరుగా అందజేస్తున్నామని చెప్పారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాల్లోని చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ప్రభుత్వం అందించే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, త్వరలోనే తల్లికి వందన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి నెల వృద్ధులకి, వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే 7 గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజు ఇస్తున్నాం, లేదా పండగ వస్తే ముందుగానే ఇస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు 200 పింఛన్ని చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. 2000 పింఛన్ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చినాక 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయలు 5 సంవత్సరాల పాటు తిప్పి పెంచారు. తెలుగుదేశం వస్తే 3000 పింఛన్ 4000 చేయదు, ఇంటింటికి ఇవ్వదు, మిమ్మల్ని తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేలారు. ఇవాళ 9 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ప్రతి నెల 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ముందు రోజే పింఛన్లు ఇస్తున్నాం. అది కూడా 3000 పింఛన్ 4000 చేస్తామని చెప్పి 2024 ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలు కూడా 3000 రూపాయలు కలిపి జూలైలో 4000 రూపాయలతో కలిపి 7000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వికలాంగ, దివ్యాంగ సోదరీమణులకి 3000 రూపాయలు ఉండే పింఛన్ 6000, దేశంలో ఎక్కడా లేదు 6000 రూపాయలు పింఛను. ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు. 6000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ 1వ తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు, వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసేశారు. ఆ పింఛన్లన్నింటిని కూడా రాబోయే రోజుల్లో సరిచేస్తాం. కొత్త పింఛన్లన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వితంతువులు ఎవరన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా భర్త చనిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే పింఛన్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. ఇంకెవరో వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం, డెత్ సర్టిఫికేట్ని బట్టి ఇమీడియట్గా వాళ్ళకి పింఛన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేసాం. వృద్ధులకు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో అప్లై చేసుకోమంటున్నాం. అన్ని రకాలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, ఈ పింఛన్లు ఇస్తున్నాం. రేపు మే నెల నుంచి, వచ్చే నెల నుంచి చదువుకునే పిల్లలు ఇద్దరుంటే ఇద్దరికి చెరో 15,000 30,000. గత ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇచ్చింది, అంటే ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చింది. ఇవాళ ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000. అట్లాగే మహిళా సోదరీమణులకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం ఎన్నికల ముందు. మాకు ఇచ్చిన మాట గుర్తుంది. జూన్ నెల నుంచి ప్రతి మహిళకి 18,000 రూపాయలు డబ్బులు వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఇవ్వబోతూ ఉన్నాం. అత్యంత పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా, ఒక పైసా తప్పుదోవ పట్టకుండా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్ కానీ, ప్రధాన కార్యదర్శి రాజా కానీ, అలాగే ఇన్ఛార్జి పైడి సీను కానీ, మా సీనియర్ నాయకురాలు మా అక్క
బోన వెంకయ్యమ్మ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డి కానీ సీనియర్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. పేదలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.